నమస్కారం. బ్రహ్మపురాణం ఇదొక అద్భుతమైన, అత్యంత ప్రాచీనమైన గ్రంథం. సృష్టి ఎలా జరిగింది, ఈ ప్రాపంచిక జీవితం వెనుకున్న రహస్యాలు ఏంటి అని ఆలోచించేవాళ్లకి ఇదొక గొప్ప మార్గదర్శి అనమాట. ఈనాటి మన ఎక్స్ప్లెయినర్లో ఆ అనంతమైన బ్రహ్మాండం దగ్గర్నుంచి ఈ భూమి మీద మానవ వంశాల దాకా ఉన్న ఆసక్తికరమైన విషయాలను చాలా ఈజీగా డీకోడ్ చేద్దాం. అసలు సృష్టికి ముందు ఏముండేది? ఎటు చూసినా అంధకారం, అనంతమైన జల విస్తరణ. నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులకు సూతమహాముని చెప్పిన మాటలివి. ఒక్కసారి ఊహించండి, ప్రాణిలేదు, లోకం లేదు, కేవలం ఒక ప్రశాంతమైన, అంతులేని శూన్యం. అక్కడినుంచే మన ఈ కాస్మిక్ ప్రయాణం మొదలవుతుంది. సరే, ఈ ప్రయాణంలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. పురాణాల అసలు సారాంశం, ఆ స్వర్ణమయ హిరణ్యగర్భం, విశ్వంలో బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, దేవుళ్ల రూపాల వెనక ఉన్న అసలు అర్థాలు, ఆ తర్వాత మన మానవ వంశాలైన సూర్య చంద్ర వంశాల కథ. ఇవన్నీ వరుసగా చూసేద్దాం. ముందుగా మొదటి విభాగం, అసలు పురాణాల సారాంశమేంటో, వాటికున్న ఆ 5 ప్రధాన లక్షణాలేంటో తెలుసుకుందాం. మనమిక్కడ కేవలం ఊహాజనిత కథలు చెప్పుకోవట్లేదు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సంస్కృత్ రీసెర్చ్ వారి పరిశోధన ప్రకారం వేదాల్లో ఉన్న అత్యంత క్లిష్టమైన విషయాలను సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పురాణాలు రాశారు. అంటే గొప్ప గొప్ప ఫిలాసఫీని మన రోజువారీ జీవితాలకు కనెక్ట్ చేసే అద్భుతమైన వారధులు అన్నమాట ఇవి. అసలు ఒక గ్రంథాన్ని పురాణం అనాలంటే దానికి 5 పక్కా లక్షణాలుండాలి. వాటినే పంచలక్షణాలు అంటారు. అవేంటంటే సర్గ అంటే ప్రాథమిక సృష్టి, ప్రతిసర్గ అంటే రెండవ సృష్టి, వంశ అంటే దేవతలు మరియు ఋషుల వంశావళి, మన్వంతర అంటే విశ్వకాలచక్రాలు, చివరగా వంశానుచరితం అంటే మానవ రాజవంశాల చరిత్ర. చూశారా, అసలు విశ్వసృష్టి దగ్గర్నుంచి ఒక సామాన్య రాజు పరిపాలన వరకు ఎంత సిస్టమాటిక్ స్ట్రక్చరుందో కదా. ఇక మన తరువాతి టాపిక్ స్వర్ణమయ బ్రహ్మాండం, దాన్నే హిరణ్యగర్భం అంటాం. అసలు ఈ విశ్వం ఎలా పుట్టిందనే అద్భుత ఘట్టమిది. సృష్టి ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా అంతులేని ఆ ప్రాథమిక జలాలు, ఆ నీటిలో నారాయణుడే ఆవిర్భావం. ఆ తర్వాత ఒక అద్భుతమైన, కాంతివంతమైన స్వర్ణమయ అండమేర్పడింది. దాన్నే మనం హిరణ్యగర్భం అంటాం. ఇక ఆ అండం నుంచే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు స్వయంగా ఉద్భవించాడు. ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఆవిర్భవించాయో గమనించొచ్చు. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం టైం. 1000 దివ్య సంవత్సరాలు. బ్రహ్మదేవుడు పుట్టడానికి ముందు నారాయణుడు ఆ జలాల్లో ఏకంగా 1000 దివ్య సంవత్సరాల పాటు శయనించి ఉన్నాడట. మన లెక్కల్లో అది ఊహకు కూడా అందనంతే సుదీర్ఘమైన కాలం. ఆ తర్వాతే బ్రహ్మదేవుడు ఆ అండాన్ని భూమిగా, ఆకాశంగా విడదీసి ఈ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి అయితే జరిగింది, కాని ఆ సృష్టి బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. అందుకే మన మూడో అంశం సంఘర్షణ మరియు విశ్వ సమతుల్యత. ఈ దైవిక ఘట్టాలు ఎలా జరిగాయో చూద్దాం. విశ్వంలో బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలంటే అప్పుడప్పుడు పెద్ద పెద్ద సంఘర్షణలు తప్పవు. ఈ టైంలైన్ చూడండి. దక్ష ప్రజాపతి అహంకారంతో శివుడిని పిలవకుండా యజ్ఞం చేయడం, ఆ అవమానం భరించలేక సతీదేవి ఆత్మబలిదానం చేసుకోవడం, దానివల్ల శివుడికొచ్చిన భయంకరమైన కోపం నుంచి వీరభద్రుడు పుట్టడం, చివరకు ఆ సతీదేవే పార్వతీగా పునర్జన్మ ఎత్తి మళ్లీ శివుడిని చేరడం. అహంకారం ఎప్పుడూ నిలబడదు అని, సృష్టిలో సమతుల్యత డిస్టర్బ్ అయితే అది మళ్లీ ఎలా దారిలోకొస్తోంది అని చెప్పడానికే ఈ దైవిక డ్రామా అంతా. ఈ విశ్వ బ్యాలెన్స్ ప్రాసెస్లో మనం కామదేవుని త్యాగాన్ని కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఘోర తపస్సులో ఉన్న శివుణ్ణి మేల్కొన్పే క్రమంలో ఆయన మూడో కంటి మంటలకి కామదేవుడు భస్మమైపోతాడు. ఇది బాధాకరమే అయినా దీనివల్లే కదా శివపార్వతుల వివాహం జరిగింది. ఆ తర్వాత తారకాసురుణ్ణి సంహరించిన కార్తికేయుడు, మన ప్రథమ పూజ్యుడైన గణేశుడు పుట్టింది ఆ వివాహం వల్లే. ఇక అత్యంత ఆసక్తికరమైన 4వ విభాగానికొచ్చేద్దాం, దైవిక ప్రతీకల విశ్లేషణ. మన దేవతల రూపాల వెనక దాగి ఉన్న అసలైన తత్వమేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. బ్రహ్మదేవుడి రూపాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఆయనకున్న 4 తలలు ఊరికే లేవు. అన్ని దిశల్లో మనం చేసే కర్మలను ఎప్పటికప్పుడు గమనించడానికి అవి ప్రతీక. తెల్లటి గడ్డం శాశ్వతత్వానికి, సుదీర్ఘమైన ఆయుష్షుకి గుర్తు.
ఇక ఆయన హంసవాహనం సంగతి తెలుసా? నీళ్ల నుంచి పాలను వేరుచేసే గుణం హంసకుంటుంది. అంటే అబద్ధం లేదా భ్రమ నుంచి సత్యాన్ని వేరుచేయడమే దాని అసలు అర్థం. అలాగే ఆయన చేతిలోని కమండలం చూస్తే నీరే సమస్త సృష్టికి మూలం అనే గొప్ప సత్యాన్ని చెబుతుంది. ఈ కాంట్రాస్ట్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు సాక్షాత్తు విశ్వాన్ని పోషించే శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రశాంతమైన సాత్విక రూపంలో ఉంటాడు. కాని ఆయన ఎవరిమీద పడుకుంటాడు? అత్యంత ప్రమాదకరమైన కాలానికి మరియు మృత్యుకి ప్రతీకైన తామసిక శేషనాగుమీద. ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ కాలాన్ని భయాన్ని జయించి మనం ప్రశాంతంగా ఉండగలిగితేనే జీవితంలో నిజమైన బ్యాలెన్స్ సాధ్యమవుతుందని దీనర్థం. అలాగే చదువుల తల్లి సరస్వతీదేవిని తీసుకుందాం. ఆమె ఎప్పుడూ ధరించే తెల్లని వస్త్రాలు మచ్చలేని పవిత్రతకు నిదర్శనం. చేతిలో ఉండే వీణ మరియు పుస్తకం మనిషి జంతువులా మిగిలిపోకుండా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే కళలు, సాహిత్యం ఎంత అవసరమో చెబుతాయి. ఇక ఆ తెల్లటి పూసల జపమాల ఏ అహంకారం లేని స్వచ్ఛమైన కర్మల ద్వారానే మనకు మోక్షం సిద్ధిస్తుందని గుర్తుచేస్తుంది. ఇక ఈ ప్రయాణంలో మన చివరి విభాగానికి వచ్చేశాం. సూర్య మరియు చంద్రవంశాలు అంటే మన మానవ లోకానికి సంబంధించిన కథ. దేవలోకాల నుంచి భూలోకానికి వస్తే ఇక్కడ ఈ 2 గొప్ప రాజవంశాలు చరిత్రను శాసించాయి. ఈ టేబుల్ చూస్తే ఆ వ్యత్యాసం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వైవస్వత మనువు ద్వారా వచ్చిన సూజవంశం కఠినమైన విధి నిర్వహణకు, సత్యానికి, త్యాగానికి ఒక ఉదాహరణ లాంటిది. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు లాంటివారు ఈ వంశం వారే. మరోవైపు అత్రి మహాముని ద్వారా వచ్చిన చంద్రవంశం చూస్తే అందులో అన్ని సంక్లిష్టతలే, ఎపిక్ పోరాటాలే. పురూరవుడు, యదువు, శ్రీకృష్ణుడు లాంటివారు ఈ వంశం వారే. ఈ 2 వంశాలు వాటికవే సాటి. మానవ చరిత్రను తీర్చిదిద్దడంలో వీటి పాత్ర వెలకట్టలేనిది. ముగించే ముందు ఒక్క మాట. మన పురాణాల ప్రకారం ఈ అనంతమైన విశ్వం వయసంతా బ్రహ్మదేవుడి లెక్కలో కేవలం ఒక్కరోజుతో సమానమట. వింటుంటేనే మైండ్ బ్లాంక్ అవుతోంది గదూ! ఇంతటి అపారమైన కాలం, ఆ సృష్టి చక్రం, ధర్మం ఇవన్నీ కేవలం గతం కాదు, మన మోడర్న్ లైఫ్కి కూడా పర్ఫెక్ట్గా అప్లై అవుతాయి. మనం చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ ఉంటుంది. బ్యాలెన్స్ కోసం జీవితంలో ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. పురాణాల్లోని ప్రతీకలన్నీ మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆ కాస్మిక్ బ్యాలెన్స్ను మనం ఎలా సాధిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.